మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 159, 160 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. జన్మ మృత్యుజరా తత్వ జన విశ్రాంతిదాయిని సర్వోపనిష దుద్గృష్ట్యా శాంత్యాతీత కళాత్మిక. ఓం జన్మ మృత్యుజరా తత్వ జన విశ్రాంతిదాయిన్యే నమః. భక్తులకు జనన మరణాలు, ముసలితనం మొదలైన వాటి చేత కలిగే దుఃఖాలను తొలగించి ఆత్మసుఖాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారములు. ఓం సర్వోపనిష దుద్గుష్టాయే నమః. సర్వ ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడినటువంటి తల్లికి నమస్కారములు. ఓం శాంత్యాతీత కళాత్మికాయే నమః. శాంతికి అతీతమైనటువంటి అంటే ద్వైత బుద్ధిని తొలగించి ఆనందాన్నిచ్చే తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పబడింది. 160వ శ్లోకము. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంతా కాంతార్థ విగ్రహ. ఓం గంభీరాయే నమః. అనంతమైనది కనుక గంభీరంగా అంటే నిగూఢమైనదై తెలుసుకొనుటకు సత్యం కానిదై ఉండేటువంటి తల్లికి నమస్కారములు. ఓం గగనాంతస్థాయే నమః. ఆకాశమంతటయు కూడా వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారములు. దహరాకాశము హృదయమునందు ఉండునది, భూతాకాశము కంటికి కనిపించేది, పరాకాశము పైవాటికి అతీతంగా ఉండునది. వీటన్నింటి యందు జగన్మాతయే వ్యాపించి విరాజిల్లుతోందనమాట. ఓం గర్వితాయే నమః. గర్వితురాలైన తల్లికి నమస్కారములు. పరమశివుడిలో నేను అనే భావనే విశ్వ నిర్మాణానికి కారణమైన క్రియాశక్తిగా అభివ్యక్తమైనది. ఆ క్రియాశక్తిగా ఉన్న తల్లి గర్విత అయినదనమాట. ఓం గానలోలుపాయే నమః. సర్వ విధములైన గానములందు ప్రీతిగల తల్లికి నమస్కారములు. ఓం కల్పనారహితాయే నమః. వికల్పరహిత అయిన సర్వకాలములందు ఏకాకారముగా ఉండు తల్లికి నమస్కారములు. నామరూపములతో కూడినంతా కల్పనయే, మిథ్యమే. కానీ జగన్మాత కల్పనకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి. ఓం కాష్టాయే నమః. ఎవరు లక్ష్యమని గమ్యమని ఉపనిషత్తులు నిశ్చితగా చెబుతున్నాయో అట్టి తల్లికి నమస్కారములు. ఓం అకాంతాయే నమః. అకమును పాపాన్ని రూపుమాపు చేయు తల్లికి నమస్కారములు. ఓం కాంతార్థ విగ్రహాయే నమః. కాంతుడైన శివుని అర్ధ శరీరాన్ని పొందినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 160వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక సమాచారంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.